నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగణంలో నిర్వహించిన 5 రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా శనివారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని సర్పంచులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణను పొందిన అవగాహనను గ్రామాల అభివృద్ధికి సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు సమర్థవంతమైన పారదర్శక పాలన అందించడం సర్పంచుల ప్రధాన బాధ్యతని పేర్కొన్నారు. నిధులు విధులను సక్రమంగా వినియోగిస్తూ అన్ని వర్గాల సమన్వయంతో గ్రామాల సమగ్ర అభివృద్ధికి సాధించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజల అవసరాలు గుర్తించి స్పందించాలని సూచించారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలతో మమేకమై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. గ్రామ పంచాయతీలను ఆదర్శవంతమైన స్థానిక సంస్థలుగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని, పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీసీఈఓ మరియు ఇన్ఛార్జ్ జిల్లా పంచాయతీ అధికారి జానకిరెడ్డి, డిఎల్పీఓలు, ఎంపీడీఓలు, మాస్టర్ ట్రైనర్లు మరియు ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. నేలకల్ జరాసంగం ఓకే సార్ ఏస్ రెడీ అందరు కాదు వాళ్ళంతా అన్న సార్ ఏస్ రెడీ ఓకే ఏస్ రెడీ సార్